హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. మనమైతే ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చినాం. ఇక్కడ ముంగడబోతున్న చంటన్న మా ఊరాయన్ని మధ్యాహ్నం ఫోన్ చేసి, తమ్ముళ్ళు మీరు పోతున్నారు మాకు ఎత్తలేరు, జర నేను గిట్ల వస్తాం మీతో అన్నాడు. నేనన్నా ఎటు పోతున్న చేపలు పడతలేవన్నా, జర మన కొత్త స్పాట్ ఉంటే నువ్వే చెప్పంటే, నీకెందుకు తమ్మి నా దగ్గర రా, నేను దొరికిపోతా మంచి స్పాట్ కానీ అన్నాడు. ఇక తీరా చూస్తే మస్తు దూరం దొరికొచ్చిండు. గీడైతే స్పాట్ ఉంది, జబర్దస్త్ ఉన్నాయి. ఈ వ్యూ చూస్తే మాత్రం మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం బండరాళ్ళే ఉన్నాయి. బండరాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు జర జాగ్రత్త, ఎందుకంటే మనం చెప్పులు వేసుకొచ్చినాం, జారితే అవి జారి పడ్డామనుకో ఇక నడిరుతుంది. ఈ ప్లేస్ లో ఎక్కువ చేపలు వల్లే కానీ మంచి అడ్వెంచర్ ఉంది వీడియోలో. ఈవినింగ్ టైం వచ్చినాము, ఎందుకంటే జర ఎండ బగ్గ కొడుతుంది. మధ్యాహ్నం పూట జర సలవుట్ వచ్చినాము ఈవినింగ్ టైంలో. ఆ సూర్యుని కిరణాలు పడుతుంటే సాయంత్రం పూట ఎంతో అందంగా ఉంది ఈ ప్రదేశము. ప్లేస్ బ్యూటిఫుల్ గా ఉంది, అట్లనే భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశానికి ఎవ్వరు వస్తట్లేరు, కానీ మోటార్లు అయితే పెట్టారు, కానీ లోపలికైతే ఎవ్వరు వచ్చేటట్లేరు ఎక్కువ. ఇక మనం సాహసం చేసి జర లోపలికైతే వచ్చినాం. వీడికి ఈ స్పాట్ కి మనం జర లేట్ వచ్చినట్టున్నాం. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. నీళ్ళు ఇంకిపోయినాక ఉంటాయి దేవుతారు ఇక వలలేసి. వీడియో తీసుడు చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఎండ సక్కున కళ్ళకే కొడుతుంది. ఏడ పెట్టన్న స్పాట్ అర్థమైతే లేదు. ఇక తిరగంగా గిడ ఒక చేప అయితే కనబడ్డది మాకు. మా చంటన చూపిస్తుంది గిడ చేప ఉంది దాని. ఇక మెల్లగా పోతున్నా. గిడ మమ్మల్ని దొరికొచ్చిన చంటన చేపలను ఎట్లా కనబడతాడేమో కానీ ఆడ చేప ఉందని కరెక్ట్ చూసి మరి కరెక్ట్ చెప్తాడు. గట్లా చెప్పాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మస్తు పడతాడు మా చంటన గిట్లా. అని అనుకునేరు, ఏమైతే లేవు ఈడ చేపలు ఎక్కువ. ఈ ఎండ కొట్టుడికి వీడియో అయితే అసలు ఇది వస్తలేదు. గీడున్న చేప కోపంతో నురికొచ్చింది. గడ్డ మిగిట్లో వచ్చింది అది కోపంగా. ఫ్రాగ్ మింగకపోతే మళ్ళీ స్ట్రైక్ ఇస్తుంది. గట్లనే మనకి ఇంకోసారి స్ట్రైక్ ఇచ్చింది, మన అదృష్టం అనుకోవాలి. ఇక రెండోసారి స్ట్రైక్ ఇచ్చినప్పుడు మనం మిస్ చేస్తాం, అస్సలకే మిస్ చేయం. ఇక పోయింది. ఉంది ఉంది చిన్న వచ్చింది. పెద్ద సాహసమే అంచుకే ఉంది. అయ్యా వచ్చింది వస్తుంది. దూరంకి వచ్చినాము, మంచి స్పాట్ పట్టుకొచ్చింది చంటన్న. తక్కువ కిలోమీటర్లు పట్టుకొచ్చినామా. సూపర్ గుడ్. నువ్వు అది మింగిందా లేదా అని చూసి వీడికి వచ్చిన వీడికి రాగానే కరెక్ట్గా మంచి ఇటు వస్తుంది. నన్ను చూసుకుంటూ వస్తుంది. ఎంత స్పీడ్ వచ్చింది తెలుసా. గీడే మిస్ అయింది అయ్యో. గీడికి వచ్చిన తర్వాత తెలుసా అది అంచుకుంది. నాకు అర్థం ఎందుకంటే ఫ్రాగ్ తెరపోయింది, అందుకని బయటకు నొక్కేసిన. గాలి కూర్చున్నాము అక్కడే. జబర్దస్త్. మనం ఈవినింగ్ టైం జర లేట్ వచ్చినాము, అందుకనే పొద్దెక్కుతుంది. ఇక చాలా దూరం లోపల నడుచుకుంటూ వచ్చినాము. ఇక లోపల నుంచి బయటకు ఎక్కాలంటే ఇక చాలా టైం పడుతుంది, అందుకని ఒకటే చేప పడ్డది. ఎక్కువసేపు ఇట్లా ఏం ట్రై చేయలేదు. ట్రై చేసిన జెర్సేపు అన్న ఒక చేప పడ్డది. సంతోషం ఇంత దూరం వచ్చినందుకు. మన సబ్స్క్రైబర్స్ ఎవరి దగ్గర మంచి స్పాట్స్ ఉంటే చెప్పండి, వస్తాం పట్టి మీకే ఇస్తాం. మనకు ఒక మంచి వీడియో వస్తే చాలు. నాకు కూర మందం ఒక 2 ఇస్తే మస్తు. ఈ ఈవినింగ్ టైంలో వీడియోకి ఇట్లా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ వీడియోని చూస్తే. ఈ గిడ ఒక చిన్న స్ట్రైక్ ఇచ్చింది కానీ మింగలేదు అది. మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ బ్రో. ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ ఈ ప్లేస్ నుంచి మంచి ఒక అడ్వెంచర్ వీడియో వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి బ్రో. థ్యాంక్ యూ ఆల్.